హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మళ్ళీ చాలా డేస్ తర్వాత వ్లాగ్ అనమాట. ఈ మధ్య ఏంటో అండి, మనసు బాగాలేక అసలు వ్లాగ్స్ అనేది పెట్టట్లేను. ఈ అంటే వాయిస్ అప్పుడే ఇస్తే డైరెక్ట్ అప్లోడ్ చేయొచ్చు. వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నాను కాబట్టి మైండ్ ఏం డిస్టర్బ్గా ఉంది కాబట్టి సో కొంచెం లేట్గా అవుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అయితే స్కూల్కి తీసుకెళ్తున్నాను. హాలిడేస్ వచ్చేసాయి, కాకపోతే సమ్మర్ క్యాంప్ అని డ్యాన్స్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఈ రోజు నుంచే మే 1 రోజు అనమాట ఈ బ్లాగ్ వచ్చేసి. స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను, క్లాసికల్ డాన్స్ నేర్పిద్దాం అనేసి తనకు. అంటే తనకు ఆల్రెడీ డ్యాన్స్ చేయడం ఇష్టమే అనమాట. ఇంట్లో కూడా చేస్తుంది, అలాగే యాన్యువల్ డే కూడా చేసిందనమాట. ఈ ఆ రోజుది కూడా వ్లాగ్ పెట్టాను కదా, చూసే ఉంటారు. సో బాగానే చేస్తుంది, చాలామంది అన్నారనమాట బాగా చేస్తుంది డ్యాన్స్ అనేసి. సో అందుకే ఇంకా నేర్పిద్దాం అన్నట్టుగా, ఇక సమ్మరే కదా, ఎటు వెళ్ళేటిది అయితే ఎటు లేదు కదా. సమ్మర్కు అందరూ ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తూ ఉంటారు కదా, నేనేం వెళ్ళట్లేను. సో అందుకే ఇంకా మా పాపకు నేర్పిద్దాంలే అన్నట్టుగా తీసుకెళ్తున్నాము. ఆమెనైతే స్కూల్లో డ్రాప్ చేసేసి మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. బిక్నూరు, అదే శివుని టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. చాలా డేస్ అయింది. ఎలాగో మా ఆయనకి ఇవాళ హాలిడే కాబట్టి ఇక ఇద్దరం కలిసి వెళ్తున్నాం. మానిపాపనైతే అక్కడ స్కూల్లో డ్రాప్ చేసేసి ఆమెకు ఒక 2 అవర్స్ ఉంటుంది, మళ్ళీ 12ంటికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. కొన్ని క్లిప్స్ వచ్చేసి ఇలా వస్తాయన్నమాట. షార్ట్ కోసం తీసాను, ఇంకా అవే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పెద్దగా వ్లాగ్ అయితే ఏం తీయలేదు, కొంచెం కొంచెం ఎక్కువ షార్ట్స్ తీసాను. సో అవి యాడ్ చేస్తున్నాను అనమాట. టెంపుల్కి అయితే వచ్చేసాము. బాగుంటుందండి టెంపుల్కి వస్తే, కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. నా మూడ్ ఆఫ్ అయ్యి ఉందన్నమాట ఒక 10-15 డేస్ నుంచి. సర్లే అన్నట్టుగా టెంపుల్కి వెళ్దాము అన్నట్టుగా వచ్చామన్నమాట. ఇలా తనకు హాలిడే కదా, ఇద్దరం కలిసి వెళ్దాం అన్నట్టుగా వచ్చాము. సో ఈ డ్రెస్ చూసారు కదా, మీషోలో తీసుకుంది. ఇది సెకండ్ టైం అనుకుంటా, సెకండ్ టైం కాదులేండి, సారీ, థర్డ్ టైం వేసాను. ఆ, కొంచెం కంఫర్ట్ ఉండదులేండి. కాటన్ అయితే ఈ సమ్మర్లో కంఫర్ట్ ఉంటుంది. ఇది కొంచెం పార్టీ వేర్ టైప్ ఉంది కదా, కాటన్ కాదు. క్లాత్ కాటన్ అయితేనే కొంచెం సమ్మర్లో కంఫర్ట్ ఉంటుంది, వేరే క్లాత్స్ అయ్యి కంఫర్ట్ అనిపించదు కదా. సర్లే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక ఇంకా తీసేయచ్చులే కదా అనేసి. ఎంతసేపు అండి, ఒక 1 అవర్ అంతే కదా. సో కొంచెం ట్రెడిషనల్గా, టెంపుల్ కంటే ట్రెడిషనల్గా వెళ్తేనే టెంపుల్‌లో బాగుంటుంది బాయ్ అనమాట. ఎప్పుడు ఉందన్నమాట. వెళ్ళినా ట్రెడిషనల్గానే వెళ్తాంలేండి. అప్పుడెప్పుడో సో ఇక్కడ చిన్నప్పుడు వచ్చేసి కట్టించేది ఇది టెంపుల్లో ఇంట్లో దర్శనం ఉండేది. అయిపోయాక ఇప్పటి ఈ వరకు ఉంటుందో బావిని అయితే లేదో ఇంతకుముందు చూశానో విలేజ్‌లోనే లేదో చాలా నాకైతే తక్కువ. గుర్తులేదు. ఎక్కువ ఇటు సైడ్ వాటర్ రామన్నమాట. చేద్దాం టెంపుల్ అనేసి వెనుక ఒక ఇల్లు ఇక్కడికొచ్చినాం. ఉంటుంది, అక్కడైతే ఈ బావి ఉందన్నమాట. చాలా తెలిసి రోజులున్నాయి మాట్లాడుతూనే వాటర్. చెప్తుంటే అమ్మో! నాకైతే చిన్నప్పటి రోజులు ఇది చేస్తే గుర్తొస్తున్నాయి అన్నమాట. చూద్దాం. నేను చిన్నప్పుడు వాటర్. స్కూల్లో ఉన్నప్పుడు ఆ గంగాలాలు ఉండయి. ఎన్ని లీటర్స్ పడితే అంత నదిలి చాలా పెద్దగా ఉంటాయి. వాటర్ నల్లా రాకపోయినా కూడా అప్పుడు ఏం చేసేదంటే బావిలో నీళ్లు ఏదుకొని అందులో స్టోర్ చేసుకునేది అనమాట. అలా అప్పుడప్పుడు చేసేదాన్ని నేను. సో ఆ రోజులు గుర్తొస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఎవరికి ఉంటున్నాయండి బావులు, ఎవరికి ఉండట్లేదు. అంటే పాత ఇల్లు విలేజ్లలో ఉండే వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు కూడా అంత ఓల్డ్, అంత ట్రెడిషన్, ఇప్పుడు ఓల్డ్ అంతా ఇప్పుడు ట్రెండ్ అయిపోతున్నది. ఇల్లులు కూడా చాలా మంది విలేజ్లలో కట్టుకునే వాళ్ళు, రీసెంట్గా కట్టుకునే వాళ్ళు కూడా కొందరు ఏంటి అనేసి అని అంటే ఓల్డ్గా కట్టేసుకుంటున్నారు అనమాట. ఓల్డ్ లుక్ రావాలనేసి దూలాలు పెట్టించుకోవడము, అలా ఏమంటారు ఇంకా, వాటిని ఏమో అంటారు కదా, పైన కప్స్, వాటిని గుర్తు రావట్లేదు, పెంకుటిల్లు అంటారు కదా. సో పెంకులు అలా చేసి పెట్టుకోవడము అలా చేస్తున్నారనమాట. ఇప్పుడు ఓల్డ్ అంతా ట్రెండ్ అయిపోయింది అనమాట ఏదైనా కూడా. సో ఇక్కడైతే మనకి ఎక్స్పీరియన్సే కాబట్టి బాగా చేద్దాము. ఆ థ్రెడ్ కూడా చూసారు కదా, మొత్తం మంచిగా నీట్గా అలా రౌండ్గా తిప్పేసి పెడతా ఉన్నాను అనమాట. ఇంకెట్లా పడితే అలా వేసేస్తే కొంచెం చిక్కు పడుతుంది కదా అన్నట్టుగా, అలా నీట్గా పెట్టేసి ఊరికే చేద్దాం అనేసి అనేది చేది. ఇంకా కొన్ని వాటర్ అలా తాగేసి కాళ్ళు కడుక్కున్నాను అనమాట. మా ఆయన కూడా కడుక్కుంటావా అనేసి అంటే వద్దనేసి అన్నాడు. బావిలో వాటర్ కదా, చల్లగా ఉన్నాయన్నమాట. ఇంకా బయటకైతే వచ్చేసాము. బయట వచ్చేసి ఇది ఈ మధ్య ఒక 5-6 మంత్స్ అయింది అనుకుంటా, ఇది మొత్తం మళ్ళీ నీట్గా చేసేసారు. మెట్ల బావి అంటారు. వాటర్ ఉన్నాయా చూద్దాం, సర్లే చాలా డేస్ అయింది కదా, మళ్ళీ ఏమన్నా చేసారా అన్నట్టుగా చూద్దాం అనేసి వచ్చానమాట. వాటర్ అయితే చాలా కిందికి ఉన్నాయన్నమాట. ఇంకా సమ్మర్ కదా, లేవు. ఉంటాయా అండి సమ్మర్లో? సో లేవన్నమాట. వాటర్ ఉంటే బాగుంటుంది అనమాట. మళ్ళా ఈవినింగ్ టైం అయితే కొంచెం చల్లగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు ఎవ్వరు లేరు, ఎండ కొడుతుంది బాగా. మా ఆయన అయితే బయటే ఉన్నాడు. నేనే వచ్చి సర్లే మీకు కూడా చూపిద్దాము అన్నట్టుగా వచ్చాను. అలా ఒక 10 మినిట్స్ మొత్తం అంతా చూసేసి ఆ తర్వాత
ఆహ్, ఇక్కడ చూపిస్తున్నాను మీకు చేయితోటి. అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. ఎప్పుడు వెళ్ళలేదు. సో, అయ్యప్ప మాలలేసుకున్నప్పుడే ఇక్కడ పూజలనేవి జరుగుతది. రెగ్యులర్‌గా జరుగుతాయో, జరగవో తెలీదు. అసలెవ్వరు పబ్లిక్ అయితే అక్కడ కనిపించరనమాట. ఎప్పుడొచ్చినా గూడా శివయ్యని దర్శనం చేసేసుకొని వెళ్ళిపోతామనమాట మేమైతే. ఇంకక్కడే వస్తూ ఉంటే రైట్ సైడు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం అయితే ఉందనమాట. చూపిచ్చాను దూరం నుంచెల్లి. నెక్స్ట్ ఆ తర్వాత 11:30 అయిందనమాట. స్కూలుకొచ్చేసాము. ఇంకో హాఫ్ అన్ అవరే గదా! ఉండేసి తీసుకెళ్దాంలే అన్నట్టుగా స్కూలుకొచ్చాను. మా ఆయననైతే ఇంటికెళ్ళమన్నాను. అయిపోయాక కాల్ చేస్తాను వచ్చి తీసుకెళ్దువు అనేసానంటే, సర్లే అన్నట్టుగా నేను గూడా చూస్తానన్నట్టుగా మాన్వి డాన్స్ ఎలా ఏస్తుందా అనేసి వచ్చాననమాట. చూడండి మీరు గూడా ఎంత భలే ఏస్తుంది మానిపప్పు అయితే మంచిగా ఏస్తుందండి. కొంచెం పేరెంట్స్ ఉంటే ఏంటి అనేసంటే వాళ్ళకు కొంచెం షైగా ఫీల్ అయితారంట. పేరెంట్స్ ఉంటే కొంచెం ఎయ్యరండి. అంటే ఇక టైం అయింది గదా అన్నట్టుగా ఇంకా హాఫ్ అన్ అవర్‌కి మళ్ళీ వెళ్లి రావడం ఏంటి అనేసి ఇంక నేనైతే ఉన్నాననమాట. సర్లే వాణిపప్పది గూడా చూసినట్టుంటది ఎలా వేస్తుందో ఏంటో అనేసి ఉన్నాను. సో, 12 అయిన తర్వాత ఇంక మా ఆయనకి కాల్ చేసి వచ్చి తీసుకెళ్ళాడు. ఇంకా వచ్చాక కాసేపు అలా రెస్ట్ తీసేసుకొని ఫుడ్ అయితే అయిపోయిందండి. అయిపోయాక చూపిస్తున్నాను. ఫుల్ ఆకలైతుందసలు. మార్నింగ్ దోస ఏసాను. కొంచెం పిండి ఉంటే తిన్నామనమాట. అది. ఇగ మధ్యాహ్నం కొంచెం ఎందుకో కొన్నే తిన్నాము. ఆకలైతుంది. సో, రాగానే కొంచెం అలా ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ తీసేసుకొని ఫుడ్ అయితే చేసేసాననమాట. మా టమాటా పప్పు చేశాను. అలాగే టమాటా పచ్చడి చేశాను. పచ్చడి అయ్యాక చాలా డేస్ అవుతుంది. కర్రీస్ కంటే పచ్చడితోటే ఎక్కువ అన్నం అనేది నేను తింటా అనమాట. నాకు పచ్చళ్ళే ఎక్కువ ఇష్టం అనమాట. అలాగే పచ్చడి చేశాను. అలాగే కర్రీ చేశాను. సో, అలాగే ప టమాటా పప్పు లాంటివి ఏదన్నా చేశాము అనేసనంటే కంపల్సరీ పాపడ్స్ అని చల్లమిరపకాయలని అవన్నీ కంపల్సరీ ఉంటాయనమాట. పప్పు చేశాను అనంటే. చారు చేద్దాం అనేసి అనుకున్నాను గానీ చారు చేయలేదు. చారు కూడా కంపల్సరీ ఉంటది. ఈసారి చేయలేదు. ఇంకా తెలిసిందే గదా! అందరం ఉన్నాము అనేసనంటే ఇక్కడ కింద కూర్చొని అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకొని తినేస్తామనమాట. మంచం మీద కూర్చొని తినడం గూడా మంచిది గాదు అనేసని అంటారు గదా! కానీ ఇప్పటోళ్ళు ఎవరు చేస్తున్నారు? ఇప్పటోళ్ళకు అంటే మా ఆయన గూడా కింద ఎక్కువసేపు కూర్చున్నాడు అనేసంటే కాళ్ళనేది పట్టేసుకుంటాయనమాట. తను గూడా కూసోడు. తినేంత సేపే తిన్నాక మళ్ళా మెల్లగా లేస్తా ఉంటాడనమాట. ఈ ఏజ్‌కే ఇలా ఉంది. ఇంక రాను రాను ఎలా ఉంటదో అనేసి అనిపిస్తుంది. నాకేం అనిపించదు. చిన్నప్పటి నుంచెల్లి అలవాటే. అంటే ఫస్ట్ నుంచెల్లి కింద కూర్చొని తినుడే అన్నమాట. స్కూల్లో ఉన్నప్పటి నుంచెల్లి మన కాలేజీ వరకు కొంచెం అది. అంటే మనం హాస్టల్‌కెళ్ళాక నాకు ఎంబీఏలో అప్పటినుంచెల్లి ఇగ కొంచెం అది వేరు. చెప్పేవాళ్ళు ఉంటే చేస్తామండి. చెప్పేటోళ్ళు లేక మనం దూరం ఉంటే కొంచెం ఎట్లైనా చేంజ్ అయితది మనది. సో, ఇంక ఇక్కడైతే నెక్స్ట్ డే అన్నమాట. పూజ చేసుకుంటున్నాను. మొన్ననే మొత్తం దేవుళ్ళని అంటే పీరియడ్స్ తర్వాత క్లీనింగ్ అనేది ఉంటది గదా! మొన్ననే క్లీనింగ్ జేసేసి దేవునికి పెట్టేసుకున్నాను. సో, ఇంకా నార్మల్‌గా డైలీ పూజ చేసేసుకుంటే అయిపోతది. ఇంకిక్కడొచ్చేసైతే ఇదైతే సండే రోజనమాట. ఇంకా 2 డేస్ అయితే వ్లాగ్స్ అయితే ఏం తీయలేదండి అసలు. చూసారు గదా! బోలెడన్నున్నాయన్నమాట. 4, 5 డేస్‌యి అన్నమాట. ఇంక ఒకేసారి క్లీనింగ్. ఏదన్నా పని ఉందనుకోండి, అప్పుడే ఇవన్నీ ఉంటాయన్నమాట నాకు. అన్నీ ఒకేసారి చేసేసుకుంటా. అదేంటో ఏమో గాని నాకు కొంచెం పెద్ద తెలీదనమాట. ఈరోజు ఇది చేసుకుంటే మళ్ళీ రేపు ఇంకోటుంటది. ఆలోచన ఏముండదు. ఇగ చేసేసుకుంటా అన్నీ ఒకేసారి. ఇంకిప్పుడు మళ్ళా టిఫిన్ జేయాలి. ఇవాళ సండే గదా! సో, అందరు ఇంట్లోనే గాబట్టి మా పాపకి ఎట్లైనా హాలిడేస్ వచ్చినాయి. మా ఆయన గూడా ఇంట్లోనే ఉంటాడు గాబట్టి కొంచెం ఈ వీళ్ళుంటే ఇంట్లో కొంచెం సండే అయినా కొంచెం ఎక్కువ పనుంటది. అందరు ఇంట్లో ఉన్నారనుకోండి, ఆ రోజు ఇంకా ఎక్కువ పనుంటదనమాట. సండే గూడా రెస్ట్ ఏముండదు. సర్లే ఇంకా చాలా ఉన్నాయి తోమేసుకొని పెట్టేసుకుంటే అయిపోతది అన్నట్టుగా మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇగ అలాగే ఉంచేస్తున్నానండి. రోజు అలాగే అయితుంది. తోముదాం, తోముదాం అనేసి అనుకుంటా. ఇలా ఇన్ని పడ్డప్పుడు అనిపిస్తా ఉంటది. అన్నీ ఒకేసారి అయ్యేసరికే మాది కిచెన్ కౌంటర్ టాప్ గూడా చాలా కిందికుందనమాట. సో, ఈ ఇలా వంగడం, తేవడం, వంగడం, తీయడం చాలా ఇబ్బందయితుంది. నాకు అంతకుముందే నడుము నొప్పున్నది. దీనివల్ల ఇంకా ఎక్కువైపోతుందనమాట. అందుకే ఏ రోజుది ఆ రోజు చేసుకుంటే కొంచెం పననేది తగ్గుతది గదా! ఎక్కువసేపు ఇలా ఉండదు గదా! ఉంటది. కానీ ఇగ ఏమో ఒక్కో టైం అంతే అనమాట ఇంకా. ఆల్మోస్ట్ అయిపోయినాయిలెండి. ఇదయిపోతే కొంచెం పెద్ద పనయిపోయినట్టే. 4, 5 రోజులయి ఒకేసారి తోమడం అంటే కొంచెం ఆహ్, నాకు బోళ్ళే నడుము నొప్పొస్తుందనేసి బోళ్ళకి పనామెను పెట్టేసుకున్నా. కాకపోతే ఇగ దేవుడియి అనేది ఆమెకెయ్యట్లేను. ఇగ మళ్ళీ ఎందుకు అంట్లు ఎట్లైనా కొంచెం మనది మనం చేసుకుంటే కొంచెం నీట్‌గా అనిపిస్తది. నాకు బోళ్ళు గూడా
పెట్టుకోవాలనేసి అనిపించలేదు. ఎందుకు అనేసి అంటే కొంచెం ఎంతైనా మనం చేసుకున్న దానికి వాళ్ళు చేసిన దానికి ఎలాగైనా పని అనేది వేరేలాగా ఉంటుంది అనమాట. మన ఇంట్లో మనం చేసుకున్న దానికి అది తేడా ఉంటుంది. మనమైతే కొంచెం నీట్గా చేసుకుంటాము. అనిపించింది కానీ ఇక నాకు బ్యాక్ పెయిన్ తోటి నా వల్ల అయితలేదు. అసలు ఇంట్లో కూడా మొత్తం ఊడ్చి తుడిచేటట్టు అలా చేపించుకుందాం అనేసి అనుకున్నాను కానీ ఎందుకులే అనేసి ఇక మళ్ళా అంటే ఇంట్లోనే కదా నేను కూడా ఉండేది, ఖాళీగానే మెల్లగా చేసుకోవచ్చులే అనేసి అనుకుంటా ఉంటా. ఇక మనం ఖాళీగానే కదండి ఉండేది, మన పని మనం చేసుకోకుండా మరి అంత ఇక పనులను పెట్టుకొని చేసుకొని మనము ఖాళీగానే కదా ఏదైనా వర్క్ చేయడం అలా ఉంటే అంటే అది వేరు. ఇక సర్లే మెల్లగా చేసుకోవచ్చులే మనం అనేసి ఆ ఉద్దేశంతో ఎందుకులే అన్నట్టుగా ఓన్లీ పువ్వులకు మాత్రమే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నేను. అంటే బాగా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు చిరాకులేస్తది అనమాట. ఏంది జీవితం అన్నట్టుగా అంత పెయిన్ వస్తది అనమాట నాకు. అసలు ఒకేసారి పనులు ఎక్కువైనాయి అనుకోండి చిరాకు దుబ్బుతుంది అసలు. ఇక ఈయన మీద మా వాని పాప మీద అరుస్తా ఉంటాను అనమాట. మా ఆయనేమో పనామని పెట్టుకోవచ్చు కదా, అడగొచ్చు కదా, ఆమె చేసిపోద్ది కదా అనేసి అని అంటా ఉంటాడు. నాకే ఎందుకులే అన్నట్టుగా నేనే వద్దనిపిస్తా ఉంటది. ఇక మనం ఖాళీగానే ఉంటున్నాం కదండి, మెల్లగా చేసుకోవచ్చు పని అనేది. మరీ బద్ధకం అయిపోతుంది అనమాట. అలాగే ఒళ్ళు అనేది ఏం చేసుకోకుండా తిని పడుకోవడం అనేసి అని అంటే అందుకే ఇంకా వద్దులే అనేసి అనుకున్నాను. సో టైం వచ్చేసి 9:15 అవుతుంది. ఇంకా మార్నింగ్ ఇంకా వీళ్ళైతే లేచిర్రా లేవలేదా ఏమో. ఇంకా నార్మల్ చెట్లే బాగా ఎండ వచ్చేసింది. మా ఆయన లేచిండు, మా అని పాప కూడా లేచినట్టుంది తను. సో ఇంకా చెట్లను చూపిస్తా ఉన్నాను. ఈరోజు కొంచెం ఫ్లవర్స్ మంచిగా ఒక 4, 5 పూసాయి ఫ్లవర్స్. ఇక తులసి చెట్టు కాడ పెట్టలేదు, రోజు ఏం చెయ్యనండి తులసి చెట్టు కాడ, ఓన్లీ వాటరే పోస్తానన్నమాట. ఇక్కడ వచ్చేసి చిన్న ఈ శంకు చెట్లు గింజలు పడ్డట్టున్నాయి. పుదీనా కూడా మొన్న వారం తెచ్చినప్పుడు కొమ్మలు అనేది నాటాను, అవి కూడా మంచిగా వచ్చాయన్నమాట. ఇంక ఇంట్లోకి వచ్చానమాట. టిఫిన్ టైము ఇంకా వాళ్ళు బ్రష్ చేయడం అయిపోయింది, పాలు తాగడం అయిపోయింది, నాది అయిపోయింది. సో ఇంక ఇక్కడ వచ్చేసి దోశ పిండి ఇంకా లాస్ట్ అన్నమాట ఈ రోజుకి. సో ఇంకా ఉంది కొంచెం, ఇంత చేసేసుకుంటే అయిపోతుంది. 1 వీక్ 10 days అవుతుంది అనమాట ఇది పిండి అనేది పట్టి చేసేసుకుందాంలే అన్నట్టుగా చేస్తున్నాను అనమాట దోశ. ఈ ఇప్పటికి వస్తుందిలేండి, అందరికీ సరిపోతుంది. చట్నీ కూడా నిన్న చేసింది ఉండే, సో అది ఉంది. కొంచెం తక్కువ ఉందిలేండి, ఇక అటో ఇటో కొంచెం అది పచ్చడి అలాంటిది పెట్టేసుకొని తినేస్తే అయిపోతుంది. ఏదైనా పచ్చళ్ళు ఉన్నాయి కదా, మళ్ళీ కొంచెం చట్నీ మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా ఇంకా దోశ చేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఫస్ట్ దోశ కదా, కొంచెం ఆయిల్ పోసేది చేస్తాను. ఎందుకంటే అంటుకుంటా ఉంటుంది అన్నమాట. దోశ పైన కూడా తీసుకోవాలండి. కాస్ట్ ఐరన్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను, అనుకోవడమే కానీ తీసుకునేది అయితే ఇంకా అయితలేదు. ఇదిగోండి టిఫిన్ చేయడం అయిపోయింది. మా ఆయన పాప కోపం వస్తే ఎలా ఉంటుందో చూడండి, పిచ్చి పిచ్చి చేస్తుంది అనమాట. ఇది రోజు కనీసం ఒక 4, 5 times అయినా ఇలా చేస్తుంది అనమాట. మాని పాప సతాయిస్తూ ఉంటుంది. సో కంటిన్యూస్గా వ్లాగ్ ఇంకా ఉంది ఈ రోజుది. ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళి షాపింగ్ వెళ్తున్నాం ఇవాళ. సో అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది అనమాట. సో ఇదండి ఈ రోజు వ్లాగ్ అయితే. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా